ఆరవ్వకుండా లేచే మనిషి ఇంకా నిద్ర లేవలేదు. రాత్రి తండ్రి కొడుకులిద్దరూ మేడ మీద ఏం పడ్డారో ఏమో. ఏంటండి 7 ఇంకా మీరు? 7 కాఫీ పెట్టావా? మొహం కడుకుని వస్తానుండు. ఇదేంటి కొత్తగా ఉంది? పొద్దునే లేచి పని చేస్తున్నావేంటి? ఏంట్రా ఇంత తొందరగా బయలుదేరావు? ఏం లేదు, కాలేజ్కి వెళ్ళి ఫామ్ ఇవ్వాలి, అందుకే. ఆయన చెప్పినట్టే చేస్తున్నావు అన్నమాట. సరే టిఫిన్ చేసి వెళ్ళు. వచ్చా తింటాలి. రే టిఫిన్ చేసి వెళ్ళరా. ఏం తినకుండానే వెళ్తున్నాడా? అదిగో వచ్చేసాడు. రే ఒకసారి బండి వరా. ఏంట్రా డల్గా ఉన్నావు? జరిగిందంతా నాన్నకు తెలిసిపోయింది. అయ్యయ్యో ఏం చేయాలి ఇప్పుడు? మనకు కష్టం వచ్చినప్పుడేరా మన మీద నిజంగా ప్రేమ ఎవరికుందో అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైందిరా ఒక తండ్రి తన కొడుకు మీద ఎంత ప్రేమ పెంచుకుంటాడనేది. ఎంఈ చదివి ప్రొఫెసర్ అవడం ఒకటే నా లక్ష్యం. రే సూపర్ మ్యాటర్ చెప్పేవరా. ఆల్ ది బెస్ట్ రా. మీ నాన్న ఆశ నువ్వు నెరవేరుస్తావరా? నేను చెప్పాను కదా వీడి గురించి. మామ ఒకసారి తాళమేరా. రే టైం అయిందిరా, నేను కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడే వచ్చేస్తారు, ఇద్దరం కలిసి అదిగో వాడు బైక్ వేసుకెళ్ళు. ఏంటి వాడి బైక్ లోనా? 2 చెంచాలు పెట్రోల్ పోసుకొస్తాడు రా వాడు. దాంతో ఊరంతా తిరిగేస్తాడు. మీరు కాలేజ్కి వెళ్ళిపోయారేమో అనుకున్నాను, ఇక్కడే దొరికారు. ఒరే ఎవరా ఇప్పుడే సరే వచ్చేస్తారు. నేను వాడు బైక్లో వెళ్తానులే. సూపర్ సూపర్ కేకరా మావను. చా ఈ ప్రాబ్లం కాలేజ్లోనే తీరిపోద్ది అనుకున్నా, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. పెద్దగా పట్టించుకోకరా, వసుదేవుడు అంతటి వాడికే తప్పలేదు. వీడొకడు చెప్పరా. ఓర్ని నీకు చెప్పాను చూడు. రేమా చిన్న పని పడిందిరా. ఏం పనిరా? మా నాన్న అర్జెంట్ పని చెప్పాడు, ఒక ½ అవర్లో వచ్చేస్తా. ½ సరే సరే ఆ పెద్ద ఆయన అడుగు నీకు ఎంత టైం పడుతుందో. అన్నా అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు, కాసేపు వెయిట్ చేయండి. సరేరా నేను ఈలోగా వచ్చేస్తాను. రే 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 ఫైల్ రా. హలో శివ, భోంచేసావా? లేదు ఇంకా తినలేదు. ఆ సర్టిఫికేట్ విషయం నేను మళ్ళీ మాట్లాడతాను. ఏందో తెలియట్లేదు. రేయ్ ఆడెందుకు తీసుకెళ్ళేవరా? రేయ్ ఆడంతటా ఆడ వస్తే నన్నేం చేయమంటావరా? రేయ్ మందాగేవాడు అంటే మర్యాద లేదురా. నా బాడీ నేను మాడుతుంటే ఫోన్ మాడుతావు. రే ఎక్కడున్నారా? మామ ఇంకొక ½ అవర్ పైనే పడుతుందిరా, ప్లీజ్ రా. నువ్వేం రావక్కర్లేదు, అక్కడే చావు. ఏం బాబు భోజనానికి వెళ్ళవా? ఏంటండి పొద్దున టిఫిన్ సరిగ్గా చేయలేదు, ఇప్పుడు అన్నం ముందు కూర్చొని ఆలోచిస్తున్నారేంటి? వాడేమైనా ఫోన్ చేశాడా? 2 ఏమైనా తినాడో లేదు. భోజనానికి వెళ్ళే టైంలో అయ్యగారు వచ్చేస్తే? అయ్యగారు వస్తారు కదా. తెలియదు బాబు.